సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. సో బిల్డింగ్స్ వచ్చేసి మనకి లెక్చరర్ హాల్స్, డిపార్ట్మెంటల్ బిల్డింగ్స్, ల్యాబ్స్, హాస్టల్స్ వచ్చేసి మనకి మల్టిపుల్ హాస్టల్స్ ఫర్ యూజీ అండ్ పీజీ వాళ్ళకు ఉన్నాయి. సో అలానే స్పోర్ట్స్ కాంప్లెక్స్, రీక్రియేషనల్ ఫెసిలిటీస్ అనేవి ఈ క్యాంపస్లో ఉన్నాయండి. అలానే అదర్ అమిటీస్ గురించి చూసినట్టయితే హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, గెస్ట్ హౌస్ ఉన్నాయి, క్యాంటీన్స్ కూడా ఈ క్యాంపస్లో ఉన్నాయి. సో ఈ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే గ్రీనరీ క్యాంపస్ అండి. అలానే గుడ్ ఫర్ స్టూడెంట్ లైఫ్. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ అండ్ అకామిడేషన్ విషయానికి వస్తే ఈ క్యాంపస్లో టోటల్ 9 హాస్టల్స్ అయితే ఉన్నాయండి. అందులో 7 బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ బాయ్స్ హాస్టల్స్. సో 1 అయితే గర్ల్స్ హాస్టల్ ఉందండి, ఇంకొకటి గెస్ట్ హౌస్ హాస్టల్ అయితే ఉంది. ఈ గెస్ట్ హౌస్ హాస్టల్ అనేది ఎవరైనా పేరెంట్స్ స్టూడెంట్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు క్యాంపస్లో వాళ్ళ కోసం సపరేట్ గెస్ట్ హౌసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఈ క్యాంపస్లో. సో ఇందులో ఫుడ్ అనేది హైజీనిక్గా ఉంటుందండి. మనకి రెగ్యులర్ మీల్స్ అనేవి ఈ క్యాంపస్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ విషయానికి వస్తే అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ అయితే ఉంది. ఇండోర్ గేమ్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ అయితే ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. ఫర్ ఓపెన్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్ ఫీ వచ్చేసి మనకి 62,500 అయితే ఉంటుందండి, ప్లస్ అదర్ ఫీ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో మనకి 62,500 అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి యాజ్ ఫర్ MHRD లెటర్ ప్రకారం. సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ, ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh per annum ఉన్నట్టయితే వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి. అలానే ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh to 5 lakhs బిట్వీన్ పర్ యానం ఉన్నట్టయితే వాళ్ళకి 2/3 ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్స్ ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 62 lakhs per annum అయితే ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 10.54 lakhs per annum అయితే ఉంది. మినిమం ప్యాకేజ్ వచ్చేసి మనకి 3.3 lakhs per annum అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఓవరాల్గా ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 80% అయితే ఉందండి. ఇదండి సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.